గడువులోగా రుణమాఫీ చేసినాం, ఇది మా మార్కు. ఏది అబద్ధాలు చెప్పడం రేవంత్ రెడ్డి గారి మార్కు. సగమే ఇచ్చి మొత్తం చేసినామని చెప్పడం రేవంత్ రెడ్డి గారి మార్కు. చేయని కూడా చేసినామని చెప్పుకొని 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకోవడం రేవంత్ రెడ్డి గారి మార్పు. 2,500 రూపాయలకి ఇంతవరకు దిక్కు లేదు కానీ 6 గ్యారంటీలు ఇచ్చినామని చెప్పడం రేవంత్ రెడ్డి గారి మార్పు. ఇక 200 గజాల జాగా ఇయ్యలేదు ఇచ్చినామని చెప్పుకోవడం రేవంత్ రెడ్డి గారి మార్పు. 500 రూపాయలకు గ్యాస్ అని చెప్పి కొందరికే ఇచ్చి అందరికి ఇచ్చినామని చెప్పుకోవడం రేవంత్ రెడ్డి గారి మార్పు. ఇట్లా పచ్చి అబద్ధాలను నికార్సైన నిజాలుగా చెప్పడమే రేవంత్ రెడ్డి గారి మార్పు. కాబట్టి ఏమంటాడు, గడువులోగా రుణమాఫీ చేసినాం, ఇది మా మార్క్ అంటాడు. గడువు ఎప్పుడో అయిపోయా నీ గడువు డిసెంబర్ 9నే ముగిసిపోయింది. నీ గడువుకు గడువులు పెట్టుకుంటా మొన్న 18,000 కోట్లు వేసినావు. ఇంకా 15,000 కోట్ల రూపాయలు ఇంకా వేయాలి. 22 లక్షల మంది రైతులకు మాత్రమే నువ్వు రుణమాఫీ చేసినావు. ఇంకా 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయలే. ఏది నీ మార్కు? ఎక్కడిదక్కడే పడినాయి, అన్ని ఇచ్చినా అని చెప్తా అంటే సాధ్యం కాదన్న వాళ్ళ నోర్లు మూయించినాం. సీఎం రేవంత్ రెడ్డి నోర్లు మూయించలే. ఇష్టం వచ్చినట్టు హృతానో చెలపోతానో ఢిల్లీలో పడతాను. ఎక్కడన్నా కనబడితేనేమో అడుగుదాము. ఏ న్యూస్ ఛానల్ డిబేట్ కన్నా వస్తేనేమో అడిగేటోళ్ళం. సారు 70 లక్షల మందికి ఉంటే 22 లక్షల మందికే ఇచ్చినాం, ఇంకా 45 లక్షల మందికి ఇవ్వలేదు, ఎట్లా ఇది అని అడిగేటోళ్ళం. నోర్లు ముయించినామంటే బడిత నీ దగ్గర ఉన్నది కాబట్టి కొట్టి సంపుతాడేమో, లేకపోతే కేసులు పెట్టి జైల్లో తోస్తాడేమో అని కొందరు మాట్లాడుకుంటూ అయిపోతాను. ఇక ప్రతిపక్షాలు మాట్లాడితేనేమో వాళ్ళ మీద విరుచుకపడతాంటివి. నోర్లు ముయించడానికి ఏమున్నది? అధికారంలో ఉన్నావు, గుతుప నీది, తుపాకీ నీది, రెండు నీ దగ్గరనే ఉన్నాయి. అర్హత ఉండి రుణమాఫీ కానీ రైతులు ఆందోళన చెందొద్దు. అలాంటి వాళ్ళ కోసమే 5,000 కోట్లు రిజర్వ్ చేసినాం. ఎక్కడ? మీ ఇంట్లో డంపుకు వచ్చిందా, లేకపోతే బచ్చి విక్రమార్క గారి ఇంట్లో డంపుకు వచ్చిందా, లేకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇంట్లో డంపుకు వచ్చిందా? రిజర్వ్ చేసి పెట్టడానికి ఏమున్నది? ఇట్ట అయిపోయా. 31,000 కోట్లు ఇస్తా అని నువ్వే అన్నావు కదా. ఇయ్యడానికి ఇస్తే అయిపోయేది కదా. మళ్ళీ డంపుకొచ్చి పెట్టినాం చూసుకుంటా ముడతాను. ఆ డంపుకొచ్చి పెట్టి బాధతోటి వాళ్ళు నాశనం అయిపోతా అంటే, అప్పుల పాలై వాళ్ళు నాశనం అయిపోతా అంటే రిజర్వ్ చేసి పెట్టినా అని చెప్తాను. ఎవరైనా ఉంటే కలెక్టర్ ఆఫీసులో ఫిర్యాదు చేయవచ్చు. రుణమాఫీ చేసినంత మాత్రాన ఇతర పథకాల్లో ఎలాంటి కోతలు ఉండవు. అక్రమ నిర్మాణాల కూల్చివేత కోసం హైడ్రాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యం. కేసీఆర్ కు గవర్నర్, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవులు వస్తాయి. కవితకు బెయిల్ కూడా వస్తుందని కామెంట్. ఢిల్లీలో మీడియాతో సీఎం చిట్ చాట్. నవ్వుకుంటారు, పక్కనే నవ్వుకుంటారు. ఇట్లా ఈ లాస్ట్ 2 ముచ్చట్లకు కేసీఆర్ గవర్నర్, కేటీఆర్ కు కేంద్ర మంత్రి, కవితకు బెయిల్ వస్తాయని పక్కన నవ్వుకుంటారు. కేసీఆర్, కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయకపోయినా మనీష్ సిసోడియాకి ఎట్లా బెయిల్ వచ్చిందో కవితకు కూడా రేపో మాపో ఇంకా 5 నెలలకో ఇంకా 10 నెలలకో ఇంకా సంవత్సరానికో బెయిల్ రావాల్సిందే. అందుకోసం ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి బీజేపీకి తాకట్టు పెట్టి బీజేపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను నమ్ముకున్న కార్యకర్తలంతా అలా పోయి జైన్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎంత దిగజారుడు మాటలు, ఎంత అసత్య ప్రచారం ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చేస్తాంటి. ఇక హైడ్రాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చామంటే ముందు తీసుకుపోయి దానం నాగేందర్ కబ్జా పెట్టిన అన్నావు కదా, కేసు పెట్టినావు కదా, ఆయన తీసుకుపోయి జైలు గప్పుడు నమ్ముతాం. ఇక ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం. నువ్వు కట్టుబడి ఉండడం ఏంది? సుప్రీంకోర్టు కొట్టేసింది. బీజేపీ రేపో మాపో దానికి చట్టబద్ధత కల్పిస్తే చచ్చుకుంటా నువ్వు ఇవ్వాల్సిందే. అసలే ఇక్కడ మాదిగలను అన్యాయం చేసినావు. ఎంపీ సీట్లలో ఒక్క మాదిగకు కూడా 17 సీట్లలో 2 సీట్లు ఇవ్వాల్సింది, ఒక్కటి కూడా ఇవ్వలే. కాబట్టి నువ్వు మాదిగ వ్యతిరేకం అని ఇక్కడ అర్థమైపోతున్నది. ఇక నేను ఇస్తాననేది నువ్వు చేసినావు. ఏమన్నా ఆల్రెడీ కేసీఆర్ అప్పటికే వర్గీకరణ చేయాలని ఆయన అసెంబ్లీలో తీర్మానం చేసిండు, కానీ ఆయన అమలు చేసే అవకాశం ఆయనకున్న చేయలే. సేమ్ నువ్వు గవే మాటలు మాట్లాడతాను.